ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాయని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి అన్నారు. సర్వేల ప్రకారమే అభ్యర్థుల్ని ఎంపిక చేశామన్నారు. కొంతమంది అసంతృప్తికి గురైన సంప్రదింపులతో అన్ని సర్దుకున్నాయని, అందరూ కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తున్నారన్నారు. గుంటూరు ఎంపీగా రెండోసారి బరిలో నిలిచిన తన కుమారుడు గల్లా జయదేవ్ విజయం సాధిస్తారని చెప్పిన ఆమె చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో అభ్యర్థులు పార్టీలకు అతీతంగా ప్రజల వద్దకు వెళ్లాలని చెబుతున్న తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారితో ఈటీవీ ముఖాముఖి. ఏప్రిల్ 11న జరగనున్న సాధారణ ఎన్నికల పోలింగ్ రోజు రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు? తెలుగుదేశం పార్టీలో కీలక భూమిక పోషించే అభ్యర్థుల ఎంపిక నుంచి విజయానికి అవసరమైన ప్రణాళిక రూపొందించడంలో కీలక భూమిక పోషించిన పొలిట్ బ్యూరో సభ్యురాలు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మనతో ఉన్నారు. వారింటికి మరిన్ని తెలుసుకుందాం. మేడం, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి? విజయానికి ఏ అంశాలు దోహదపడతాయి అనుకుంటున్నారు? చాలా బాగున్నాయి. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికి కూడా అన్ని అసలైన లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా చేరవేయడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా మహోత్కృష్టమైనటువంటి పని చేశారని చెప్పనేసి నేను అనుకుంటున్నా. ఏ ఇంటికి వెళ్ళినా గానీ ప్రతి ఇంట్లో కూడా పథకాలు ఉన్నాయి, మరి తెలుగుదేశం పార్టీ ప్రవేశించినటువంటి పథకాలు. అందుకని క్యాండిడేట్లకు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ వైఎస్ఆర్సీపీయో లేకపోతే వీళ్ళు సిపిఐయో లేకపోతే జనసేన వదిలేయకూడదు. ప్రతి ఇంటికి వెళ్లి కూడా ఓటు అడగాలి. వాళ్ళు ఎందుకు వేయరో కూడా మనం తెలుసుకోవాలి, ఎందుకు వేయాలో కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మనం అడగగలిగిన శక్తి చంద్రబాబు నాయుడు గారు మనకెంతో ఇచ్చారు. కనీసం అయినా కానీ 5-6 పథకాలు ప్రతి ఇంట ఉన్నాయి కాబట్టి పార్టీలకు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు చేయాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నా. ఈ అంశాలే చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని కూడా నేను నమ్ముతున్నా. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల ఎంపికతో రెబల్ క్యాండిడేట్లు కూడా బరిలోకి దిగిన సందర్భాలు ఉన్నాయి. వారిని బుజ్జగించడానికి ఎలాంటి ప్రణాళిక రూపొందించారు ఒక పార్టీ వైపు నుంచి? పార్టీ ప్రణాళిక అంటే మామూలుగా మరి వేస్తారు 10 మంది 20 మంది కూడా ఒక్కోసారి అభ్యర్థిత్వాన్ని కోరుకుంటారు. కానీ సర్వే చేసి మరి ఎన్నో రకాలుగా ఆలోచించి మిగతా ఈక్వేషన్లు అయితేనేవి అందరికీ సముచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మరి మన వాళ్ళు కూడా ఎవరు కొంచెం అలిగినా గానీ మళ్ళా చెప్తే వింటున్నారు. సపోజ్ తిరుపతి తీసుకోండి, మన ఊకా విజయ్ కుమార్ అయితేనేవి, ఆశాలత అయితేనేవి, మన నరసింహ యాదవ్ గారు అయితేనేవి, సుధారాణ్ అయితేనేవి, వీళ్ళందరూ కూడాను అభ్యర్థిత్వాన్ని ఆశించారు. ఎంతమంది ఆశిస్తే అంత ఎక్కువ మరి జోష్ ఉన్నట్టు పార్టీకి. కానీ మరి మా వాళ్ళంతా కూడా మరి చాలా చక్కగా మాట విన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి వచ్చారు. ఇదే విధంగా ప్రతి చోట కూడా జరుగుతుంది. తర్వాత మళ్ళీ అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పనేసి నేను కోరుతున్నా. చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి 14 నియోజకవర్గాల్లో ఈసారి ఎన్ని నియోజకవర్గాల్లో విజయ అవకాశాలు ఉన్నాయి? ఏ ప్రాంతాలు ఎలా ఉందంటారు? అన్ని నియోజకవర్గాల్లో మేము గెలవబోతున్నాం అని కూడా నేను అనుకుంటున్నా. మేము చేసినటువంటి పథకాలు అయితేనేవి, చంద్రబాబు నాయుడు గారి కృషి అయితేనేవి, లోకల్ గా నాయకులు చేపట్టినటువంటి విధానాలు అయితేనేవి అన్ని కూడా ప్రతి ఒక్క సీటు గెలుస్తామని నమ్ముతున్నాం. పొలిటికల్ లో ఎవరైతే కష్టపడి ఉంటారో, ఎవరైతే లీడర్ గా ప్రసిద్ధి చెందుతారో, ఎవరైతే జనాల్లోకి వెళ్తారో వాళ్లే ఎప్పుడు గెలుస్తారని నా నమ్మకం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలుపెరిగినటువంటి జీవితం అయింది. ఏది కూడా ఒకరోజు మరి ఎగ్జాంపుల్ చెప్పాలంటే 3:30 వరకు రాత్రి మేము మాట్లాడొచ్చాము. మళ్ళా 4:30కు ఆయన ఇంటికి పోయినాడని తెలిసింది. 4:30కు పోయినా కనీసం 5:30కు కానీ పడుకునే పరిస్థితి ఉండదు. మళ్ళీ ఈ రోజు టెలికాన్ఫరెన్స్ ఉండదని నేను అనుకున్నాను, కానీ 7:30కు టెన్షన్గా మళ్ళీ టెలికాన్ఫరెన్స్ వచ్చింది. మరి అదే మరి మాట తీరు, అదే ఎనర్జీ అంతా అదే. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఇచ్చే ఎనర్జీని బట్టి ఉంటుంది. ఆ ఎనర్జీని మనం కాపాడుకోవాలంటే మనం అందరూ జాగ్రత్తగా ఉండాలా. ఈరోజు అమరావతి రాజధానిని ఆయన అంత విధంగా నిర్మించారంటే, పోలవరం తీసుకోండి, పట్టిసీమను తీసుకోండి, ఇవన్నీ కూడా ఈ 3-4 సంవత్సరాల్లో నిర్మించారంటే ఆయన ఎంత గొప్ప నాయకుడు మీరు తెలుసుకోవాలి. అమరావతి రాజధాని మనకు ఉండాలన్నా, మనల్ని మనం రక్షించుకోవాలన్నా, పార్టీని రక్షించాలా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పనేసి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. గుంటూరు లోక్సభ స్థానం నుంచి మీ అబ్బాయి రెండోసారి బరిలో దిగుతున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయండి? బ్రహ్మాండంగా ఉన్నాయి. జయదేవ్ తప్పకుండా గెలుస్తాడు. ప్రతి ఒక్కరు కూడా జయదేవ్ రావాలని అంటున్నారు. అంటే ఏ విజయ అవకాశాలు, మీ అబ్బాయి విజయ అవకాశాలు, విజయానికి దోహదపడే అంశాలు ఏమంటారు గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో? నో కాంట్రవర్సీ, నో కరప్షన్. మరి ఎంపీగా మన ఆంధ్ర రాష్ట్రానికి హక్కులకు ఏ విధంగా పోరాడాలో ఆ విధంగా పోరాడారు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు క్యాడరు బలంగా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఘన విజయం తథ్యమని, అదేవిధంగా గుంటూరు లోక్సభ స్థానం నుంచి రెండోసారి బరిలో దిగుతున్న తన కుమారుడి విజయం కూడా తథ్యమన్న అభిప్రాయం గల్లా అరుణకుమార్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి.